ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రమా మనసో జాతః అంటుంది పురుష సూక్తం. చంద్రుడు మనఃకారకుడు. మరి మానసిక ప్రశాంతతకే ఈశ్వరానుగ్రహం తప్పనిసరి. మానసిక ప్రశాంతతకి 12 రాశుల వారు ఈశ్వరుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు రుణ ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి, ఆర్థికపరమైనటువంటి విజయాలు వేగవంతంగా సాధించడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో నేటి శ్రావణ శ్రీరస్తులు పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు శ్రావణ బహుళ చవితి, అలాగే పంచమి తిథి ద్వయం. ఈ పంచమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి, ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తాయి. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మనస్సుకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రుడిపైన ఆధారపడి ఉంటాయి. జాతకరీత్యా చంద్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. మరి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, చంద్ర జపం, ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. మానసిక రుగ్మతల్ని దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టేటైతే శాంతి తప్పనిసరి. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి ఉచ్చ స్థితి, స్వక్షేత్ర స్థితి, కన్యాక్షేత్ర స్థితి. అక్కడ బృహస్పతి యొక్క యుతి కూడా ఉంది. ఇదే కాకుండా చంద్రాత్తు సప్తమంలో ఉండటం వల్ల ఇది చక్కటి చంద్రాధియోగాన్ని కూడా కలిగిస్తోంది. చంద్రాత్తు షష్టంలో శుక్రుడు, అలాగే సప్తమంలో బుధ శుక్రుడు. ఇది చక్కటి చంద్రాధియోగాన్ని కలిగిస్తుంది, అధికారాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈశ్వరానుగ్రహం ద్వారా మాత్రమే చంద్రుడి యొక్క ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈ రోజు ఈశ్వరారాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వరకు చిరు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ విజయ పరంపర కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుని మల్లెపూలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారు కొనసాగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి.
ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి, బలాన్ని పెంచుతాయి. ఆర్థిక స్తోమత సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు ఉద్యోగస్తులకు కూడా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యాచరణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని వైద్య వృత్తి వారు దూరం చేసుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కూడా తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నప్పటికీ అనుభవరీత్యా సాధించలేకపోతారు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో శని రంగం వారు జాగ్రత్తలు వహించాలి. విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత మొదలవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. శాంతియుత కార్యక్రమాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అభివృద్ధిని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో అభిషేకించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మంచి కార్యాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. అధిక శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఉన్నప్పటికీ కార్యసిద్ధిని పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు ఈశ్వరుని నందివర్ధనాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే
శుభవ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు మిత్రులయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనల్ని పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక బలం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళన వెన్నంటి ఉంటుంది. కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు క్రీడా రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుని కనకాంబరాలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. శారీరక మానసిక రుగ్మతల్ని ఎదిరించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. కార్యక్రమాలని వేగవంతం చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ప్రాముఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమాలని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని, జాప్యాలని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. మానసిక ధైర్యంతో కార్యక్రమాన్ని చేపట్టి ముందంజ వేయగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. స్నేహితుల ద్వారా లబ్ధి పారిశ్రామిక రంగం వారికి లభిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం అన్ని రంగాల వారికి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవగాహన కలిగి ఉంటారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు స్త్రీలు ప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుని మల్లెపూలతో పూజించడం ద్వారా కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతకు పరిష్కారాలు పొందగలుగుతారు. మిత్రుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రువుల విషయంలో కూడా కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని పెంపొందింప చేసుకోలేకపోతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. బాధ్యతలు ఉద్యోగస్తులకి బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని మహిళలు ప్రదర్శించలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని వైద్య వృత్తి వారు పొందినప్పటికీ అసహన పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే నూతన స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఆర్థిక పుష్టి చేకూరుతుంది. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన అవకాశాలు సినీ రంగం వారికి మెండుగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుని నందివర్ధనాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. కార్యసిద్ధి తథ్యం. ఆర్థిక ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఇది శ్రావణ మాసం సకల శుభాల్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. రుణ సంబంధిత ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి, ఆర్థిక విజయాలు సాధించడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో శ్రావణ శ్రేయస్సు అంశంలో పరిశీలిద్దాం. రుణ విముక్తిని తొలగించుకోవాలంటే వేణువు ఊతున్నటువంటి శ్రీకృష్ణుడు పటం ముందు నిలబడి 11 సార్లు ఓం శ్రీకృష్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించాలి. అలాగే ప్రతి సోమవారం పరమశివుని ముందు దీపం వెలిగించి ప్రదోష వ్రతం చేయాలి. అలాగే శివునికి చేసేటువంటి జలాభిషేకం కూడా రుణ విముక్తికి దోహదపడుతుంది, ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో వేగవంతమైనటువంటి అనుకూల పరిస్థితులు, కార్యసిద్ధి సాధించాలంటే హనుమంతుని విగ్రహం ఉన్న చోటుకు వెళ్లి కార్యసిద్ధికే ఆంజనేయుని ప్రార్థించాలి. హనుమంతుని విగ్రహం మీద సింధూరం కుడి చేతి ఉంగరపు వేలుతో తీసుకుని సీతాదేవి పాదాలకు రాయాలి. ఈ పని చాలా త్వరగా క్షణాల్లో పూర్తి చేయాలి. కార్యసిద్ధికి అంతరాయాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకున్నట్లయితే వారి వారి జీవితాల్లో మంచి అదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది. సహసిద్ధంగా ఎవరైనా సరే గృహిణి వంట చేసేటప్పుడు తూర్పు తిరిగి వంట చేయాలి తప్ప ఈశాన్యం వైపుగా ముఖాన్ని ఉంచి వంట చేయటం మంచిది కాదు. ఈశాన్యం వైపు కనుక తిరిగి వంట చేసినట్లయితే అనారోగ్య సమస్యలు వాటిల్లటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీ వంటగదిలో గ్యాస్ స్టవ్ గనక తూర్పు గోడకి ఆని ఉన్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు సంభవించడానికి కూడా ఆస్కారం ఉంది. అందుచేత తూర్పు గోడను ఆనకుండా ఉండేటువంటి రీతిలో కొద్దిగా ముందుకు లాగి గ్యాస్ స్టవ్ను అమర్చుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. భవనం దక్షిణ భాగం ఉత్తరం కంటే ఎత్తుగా ఉన్నప్పుడు ఆ యొక్క దక్షిణం వైపు కనుక ఎక్కువ ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే ఆ స్థలంలో దేదీప్యవంతమైనటువంటి అదృష్టాన్ని మనకు ప్రసాదించేటువంటి కొబ్బరి చెట్లను పెంచటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. అయితే అది కొద్దిపాటి స్థలమైనా సరే అక్కడ అటువంటి చెట్లు నాటడం సర్వశ్రేయోదాయకంగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఖాళీగా ఉండకూడదు దక్షిణం వైపు ఎక్కువగా. ఉత్తరం వైపు ఖాళీగా ఉన్నా కూడాను ఎటువంటి అనర్థాలు రావు. అలాగే మీ ఇంట్లో పూజాస్థలం ఉందే దాన్ని స్వచ్ఛంగా శుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎప్పుడు. అంతే తప్పితే అన్ని సామాన్లు పూజా మందిరంలోనే ఉండేటట్టుగా చూసుకోకూడదు. ఎప్పుడు కూడా పూజా మందిరం ఆ గది అంతా కూడాను చాలా చక్కగా దేదీప్యవంతంగా పరిశుభ్రంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటమే అసలు సిసలైనటువంటి దైవత్వానికి నిదర్శనంగా మనం భావించాలి. ఈశాన్య కోణంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ బరువులు అనేటువంటివి పెట్టకూడదు. పూజా మందిరం పెట్టి మేము పూజ చేస్తున్నాం, ఈశాన్యాధిపతి
ఈశ్వరుడు కాబట్టి అనేటువంటి ఉద్దేశంతో కనుక మీరు పూజా మందిరాన్ని ఈశాన్యం వైపు గోడకు ఆనించకుండా కించిత్తు దూరం జరిపి ఆ పూజా మందిరాన్ని మీరు గనక ఉంచి దానిలో వివిధ రకాలైనటువంటి ఆ యొక్క చిత్రపటాలు లేక దేవతా విగ్రహాలు ఉంచి నిత్యం కూడాను ఆరాధన చేయటం చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఎరుపు రంగు వగరు రుచి కలిగినటువంటి మట్టి అది క్షత్రియ స్థానంగా మనకు శాస్త్రాల్లో చెప్పారండి. ఒక భూమిని కొనుగోలు చేసినప్పుడు కొంతమంది ఆ మట్టి యొక్క వాసన రుచిని కూడా పరిశీలన చేస్తారు. ఇలా గనక ఉన్నట్లయితే అది క్షత్రియ తత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పచ్చు. ఇది చాలామందికి రాజకీయవేత్తలకు కానివ్వండి, పోలీసు అధికారులకు కానివ్వండి, సైన్యంలో పనిచేసేటువంటి వాళ్ళకు కానివ్వండి, ఈ యొక్క భూమి సర్వే సర్వత్రా కూడాను ఉపయుక్తంగా ఉంటుంది సుమా అంటోంది వాస్తుశాస్త్రం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సి ఉంటుంది. పూర్వీకుల సంబంధంగా కనుక మీకు ఇల్లు వచ్చుంటే, అంటే మీ తాతగారు ఇచ్చారు లేకపోతే మీ తండ్రి గారు ఇచ్చారు, అప్పుడు మీకు వర్గు అనేటువంటిది పనిచేయదు. అసలు వర్గుని పరిగణించాల్సిన పనే లేదు. ఎందుకంటే అది మీ తాతగారి నుంచో లేక మీ తండ్రి గారి నుంచో వచ్చేసింది కాబట్టి నేను ఈ వర్గులోనే ఉండాలి కదండి, మా తాతగారు ఇది ఇచ్చారు కదా, మరి ఎట్లా కుదురుతుందా అంటే కుదిరి తీరుతుంది. వర్గుతో సంబంధం లేకుండా మీరు చక్కగా ఆ ఇంటిని నూతన రూపురేఖలతో తీర్చిదిద్ది చక్కగా జీవితాన్ని గడపడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పేసి ఈ ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. వంటింట్లో ద్వారం పెట్టేటప్పుడు ఆగ్నేయ కోణంలో మాత్రం పెట్టకండి. చాలామంది ఆగ్నేయంలో వంటగది అన్నారు కదండి, ద్వారం కూడా ఆగ్నేయంలోనే పెడతాను ఇంకా బాగుంటుంది కదా అని ఆలోచిస్తాను. అది పొరపాటు. ఆగ్నేయ కోణంలో ఎప్పుడూ కూడా వంటింట్లో ద్వారం అనేటువంటిది పెట్టకుండా ఉండటమే సర్వశ్రేయోదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో కృష్ణా పుష్కరాల వైభవంలో కృష్ణా పుష్కరాల్లో స్నానం చేసిన వారు ఒడ్డుకు వచ్చి వస్త్రాలు మార్చుకొని వేరే పవిత్రమైన వస్త్రాలు ధరించి మొదట తిలకధారణం చేసి ఒడ్డు తీరంలో కూర్చొని తన ఇష్టదేవత మంత్రాన్ని జపం చేయాలి. ఇది ఒక విధానం. ఫలితం విషయం కావాలంటే స్నానం చేసి నడుము లోతు నీళ్ళల్లో కానీ వక్షస్థలం లోతు నీళ్లలో కానీ నిలబడి అక్కడే జపం చేయాలి. అలా నీటిలో నిలబడి నడుములోతు వక్షస్థలంలో నిలబడి 1000 జపం చేస్తే 1,000,000 ఫలితం లభిస్తుంది. పొరపాటున శక్తి ఉండి 10,000 చేస్తే 10 కోట్లు లభిస్తుంది. అందువల్ల జానుదగ్నం, కటిదగ్నం, ఉరోదగ్నం జపమాచరేతని శాస్త్రం. శక్తి లేని వాళ్ళు మోకాళ్ళ వరకు నిలబడి జపం చేస్తారు, కొందరు నడుములో నిలబడతారు, కొందరు వక్షస్థంలో నిలబడతారు, కొందరు కంఠదగ్నం మెడదాకా నిలబడతారు. అంటే మెడ మునిగేదాకా ఇప్పటిదాకా నీళ్ళలో ఉండి జపం చేస్తారు. అలా జపం చేస్తున్నప్పుడు జల ప్రభావం, అగ్ని ప్రభావం, వాయు ప్రభావం, భూమి ప్రభావం, మంత్ర ప్రభావం 5 వైభవాలు జపం చేస్తున్న వారికి ప్రసరిస్తాయి, సంక్రమిస్తాయి. అందుకే ఒక్కసారి జపం 1,000, 1,000 జపం 1,000,000, 1,000,000 జపం 100 కోట్లు. ఇలా నిరంతరం మనకు జపంతో ఫలితం వస్తుంది. అయితే జపం చేసేటప్పుడు మనస్సును మీరు ఏ దేవతా మంత్రాన్ని జపం చేస్తున్నారో ఆ దేవతా రూపంలోనే నిలపాలి. ఏవేవో ఆలోచిస్తూ నదిలోకి వచ్చిన వారిని ఎవరెవరినో చూస్తూ కనులు తెరిచి దిక్కులు చూస్తూ అన్ని విశేషాలు గమనిస్తూ చేసే జపం జపం కాదు. జపం చేయాలంటే
సంప్రేక్ష్య నాసికాగ్రము స్వం దిశశ్చ అనవలోకయన్ అంటాడు. ముక్కు కొనను చూడాలి, లేదు బొమ్మల మధ్య ప్రాంతం చూడాలి. కళ్ళు గుంజుతాయి, కళ్ళు మూసుకో, ఏ బాధ లేదు. ప్రశాంతంగా కన్నులు మూసుకొని ఆ దేవతామూర్తిని మనస్సులో ధ్యానం చేస్తూ జపం చెయ్యాలి. జపం ఉపాంసుత అంటారు. పెదవులు మాత్రమే కదలాలి. పెదవుల నుంచి ధ్వని పక్కవాడికి వినరావద్దు. నీవు ఏ మంత్రం జపం చేస్తున్నావో ఆ మంత్రం ఎదుటివానికి వినరావద్దు. నీవు ఏ దేవతను ధ్యానం చేస్తున్నావో అది ఎదుటివాడికి అర్థం కాకూడదు. నీ మనస్సులో, నీ కర్మముల మధ్యలో, నీ హృదయంలో, నీ కన్నులలో ఆ దేవతామూర్తి కనపడాలి. పరమాత్మ పాదాలను మనస్సులో నిలుపుకొని జపం చేస్తే పాదాలు తప్ప మరేవి కనపడవు. దీన్ని ధ్యానం అంటారు. మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి. నాకు స్వామి పాదాలు కావాలి, లేదు అమ్మ పాదాలు కావాలి. నీ ఇష్టం. ఇష్టదైవం నారాయణుడు కావచ్చు, రాముడు కావచ్చు, శివుడు కావచ్చు, పార్వతి, దుర్గా, అంబ, కాళీ, లక్ష్మి, సరస్వతి, నీ ఇష్టం. కానీ ఏ దైవం మీకు ఇష్టమో ఆ దైవ రూపాన్ని మీ మనస్సులో ప్రతిష్ఠించుకోవాలి. శంఖచక్రధరాం దేవీం మనం చెప్పుకున్నాం కదా. నీలోత్పల దళప్రభాం. ఎలా ఉంటుంది కృష్ణ? శంఖచక్రధర, నల్లని కలువల వంటి ఆకారం గలది, విష్ణువు యొక్క అంశం నుంచి పుట్టిన తల్లి. కృష్ణవేణీం నమామ్యహం. జపం దీన్నే చేయండి, ఏ మంత్రం లేకుంటే. నాకే మంత్రము రాదు అనుకున్న వాళ్ళు ఈ మంత్రమే చేయండి. కృష్ణవేణి స్వరూపాన్ని మనసులో నిలుపుకోండి. జపము చేయండి, ధ్యానము చేయండి. పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి. మీరు తరించండి, మీ తోటి వారిని తరింపచేయండి. స్వస్తి. शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रकं गङ्गाधरं दशभुजं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्काङ्कं नागयज्ञोपवीतिनं व्याघ्रचर्मोत्तरीयं च वरेण्यमभयप्रदं कमण्डलवक्षसूत्राभ्यामन्वितं शूलपाणिनं ज्वलन्तं पिङ्गलजटाशिखामध्योदधारिणम् अमृतेनाप्लुतं हृष्टम् उमादेहार्थधारिणम् दिव्यसिंहासनासीनं दिव्यभोगसमन्वितं दिग्देवतासमायुक्तं सुरासुरनमस्कृतं नित्यं च शाश्वतं शुद्धं ध्रुवमक्षरमव्ययम् सर्वं व्यापिनमीशानं रुद्रं वै विश्वरूपिणम् एवं ध्यात्वा द्विजः सम्यक् ततो यजनमारभेतु प्रजनने ब्रह्मा तिष्ठतु पादयोर्विष्णुस्तिष्ठतु हस्तयोर्हरस्तिष्ठतु बाह्वोरिन्द्रस्तिष्ठतु जठरे अग्निस्तिष्ठतु हृदये शिवस्तिष्ठतु कण्ठे वसवस्तिष्ठन्तु वक्त्रे सरस्वती तिष्ठतु नासिकयोर्वायुस्तिष्ठतु नयनयोर्चन्द्रादित्यौ तिष्ठेताम् कर्णयोरश्विनौ तिष्ठेताम् ललाटे रुद्रास्तिष्ठन्तु मूर्ध्नि आदित्यास्तिष्ठन्तु शिरसि महादेवस्तिष्ठतु शिखायाम् वामदेवस्तिष्ठतु पृष्ठे पिनाकी तिष्ठतु पुरतः शूली तिष्ठतु पार्श्वयोः शिवाशङ्करौ तिष्ठेताम् सर्वतो वायुस्तिष्ठतु ततो बहिः सर्वतोऽग्निज्वालामाला परिवृतस्तिष्ठतु सर्वेष्वङ्गेषु सर्वा देवता यथास्थानम् तिष्ठन्तु माम् रक्षन्तु अग्निर्मे वाचि श्रितः वाक्हृदये हृदयम् मयि अहममुते अमृतम् ब्रह्मणि वायुर्मे प्राणे श्रितः
प्राणो हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि सूर्यो मे चक्षुषि स्थितः चक्षुर्हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि चन्द्रमा मे मनसि स्थितः मनो हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि दिशो मे श्रोत्रे श्रिताः श्रोत्रगम् हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि आपो मे रेतसि श्रिताः रेतो हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि पृथिवी मे शरीरे श्रिता शरीरगम् हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि ओषधिवनस्पतयो मे लोमसु श्रिताः लोमानि हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि इन्द्रो मे बले श्रितः बलगम् हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि पर्जन्यो मे मूर्ध्नि श्रितः मूर्धा हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि ईशानो मे मन्यौ श्रितः मन्युर्हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि आत्माम आत्मनि श्रितः आत्मा हृदये हृदयम् मयि अहममृते अमृतम् ब्रह्मणि पुनर्म आत्मा पुनरायुरागात् पुनः प्राणः पुनराकूतमागात् वैश्वानरो रश्मिभिर्वावृधानः अन्तस्तिष्ठत्वमृतस्य गोपाः अस्य श्रीरुद्राध्याय प्रश्नमहामन्त्रस्य अघोर ऋषिः अनुष्ठुप्छन्दः सङ्कर्षणमूर्तिस्वरूपो योऽसावादित्यः परमपुरुषः स एष रुद्रो देवता नमः शिवायेति बीजम् शिवतरायेति शक्तिः महादेवायेति कीलकम् श्रीसाम्ब सदाशिवप्रसादसिद्ध्यर्थे जपे विनियोगः ॐ अग्निहोत्रात्मने अङ्गुष्ठाभ्याम् नमः दर्शपूर्णमासात्मने तर्जनीभ्याम् नमः चातुर्मास्यात्मने मध्यमाभ्याम् नमः निरूढपशुबन्धात्मने अनामिकाभ्याम् नमः ज्योतिष्ठोमात्मने कनिष्ठिकाभ्याम् नमः सर्वक्रत्वात्मने करतलकरपृष्ठाभ्याम् नमः अग्निहोत्रात्मने हृदयाय नमः दर्शपूर्णमासात्मने शिरसे स्वाहा चातुर्मास्यात्मने शिखायै वषट् निरूढपशुबन्धात्मने कवचाय हुम् ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय वौषट् सर्वक्रत्वात्मने अस्त्राय फट् ॐ भूर्भुवः सुवरोमिति दिग्बन्धः ध्यानम् आपाताडनभस्थलान्तभुवनब्रह्माण्डमाविस्फुरत् ज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः अस्तोकाप्लुतमेकमीशमनिशम् रुद्रानुवाकान् जपेत् ध्यायेदीप्सितसिद्धये ध्रुवपदम् विप्रोऽभिषिञ्चेच्छिवम् ब्रह्माण्डम् व्याप्तदेहा भसितहिमरुचा भासमाना भुजङ्गैः कण्ठे कालाः कपर्दाः कलितशशिकलाश्चण्डकोदण्डहस्ताः त्र्यक्षा रुद्राक्षमालाः सुललितवपुषस्याम्भवा मूर्तिभेदाः रुद्राः श्रीरुद्रसूक्तप्रकटितविभवा न प्रयच्छन्तु सौख्यम्
అర్జునుడి ప్రౌఢిమ కన్నా కృష్ణుడి యొక్క సారథ్య ప్రతిభ వల్ల లోపలికెళ్ళగలిగారు. మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికెళ్ళారు. లోపలికి వెళ్ళినా ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే, అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు సామాన్యమైనవి కావు, అగ్నిదత్తములు. అటువంటి గుర్రములు బడలిపోయాయి. అవి నీళ్లు తాగి నీటి చేత ఒళ్ళంతా తడిపితే తప్ప అవి మళ్ళీ యుద్ధానికి పరిగెత్తలేదు. అర్జున గుర్రములు బాగా బడలిపోయాయి. వాటిని తడపడానికి నీళ్లు లేకపోవచ్చు, కానీ ఉలవలతో కొంత దాణా పెట్టాలి, నీళ్లు పట్టాలి. నీరెక్కడైనా దొరికేటట్టు చేయగలవా అన్నాడు కృష్ణుడు. అంటే ఉత్సాహాన్ని పరిశీలించాడు. ఎలా ఉన్నాడో చూద్దాం, మరి ద్రోణుణ్ణి దాటేటప్పటికే సమయం పట్టేసింది కదా, బావా బెంగపెట్టుకోకు అని దివ్యాస్త్ర ప్రయోగం చేసి వెంటనే అక్కడో సరోవరాన్ని ఏర్పాటు చేశాడు. రథాన్ని ఆపి గుర్రాల్ని విప్పి వాటికి దాణా పెట్టి నీళ్లు పట్టి ఒళ్ళంతా కడిగి, కృష్ణుడు ఎవరి కోసం? ఏమి కర్మ అండి పరిపూర్ణావతారానికి. ఒక సారథి అర్జునుడు అక్కడ నిలబడితే గుర్రాలిప్పుకుని నీళ్లు పట్టి దాణా పెట్టుకుని వాటికి నీళ్లు పోసి వాటిని సముదాయించి ఒళ్ళు తుడిచి మళ్లీ కట్టి బావా ఎక్కని తానెక్కి ఎవరి కోసం అండి ఆ కష్టం? అంటే భగవంతుణ్ణి నమ్మి ఉండగలగాలి, కానీ మన కోసం ఆయన దిగినంతగా ఎవ్వరూ దిగి రాలేరు. నిరూపణమైంది భారతంలో. వాటికి నీళ్లు పట్టి దాణా పెట్టి కట్టి మళ్లీ రథం ఎక్కించి యుద్ధం ప్రారంభమైంది. రివీర భయంకరుడై యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. దుర్యోధనుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ద్రోణాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు పరిగెత్తుకెళ్ళాడు. మీరు వ్యూహానికి ప్రారంభంలోనే ఉండి కూడా ఆపకుండా వదిలిపెట్టేశారు అర్జునుణ్ణి. హరివీర భయంకరుడై చొచ్చుకొచ్చేస్తున్నాడు. ఎలా ఆపగలను నేనని అడిగాడు. వెంటనే ద్రోణాచార్యుల వారు అన్నారు, నేను వెనక్కొచ్చి అర్జునుణ్ణి అటకాయించగలను, కానీ నేను కాని లోపలికి వచ్చేసానా మొత్తం పాండవ సైన్యాల లోపలికి వచ్చేస్తాయి. వచ్చేస్తే అర్జునుడికి ఆసరా దొరుకుతుంది. అర్జునుడిని ఒకడిగా ఉంచాలంటే, మిగిలిన సైన్యాన్ని అటకాయించాలంటే నేను ఇక్కడ ఉండాలి. కృష్ణసారథ్య ప్రతిభ అర్జునుడు దాటిపోయాడు. కానివ్వండి, మీరు అడ్డుకోండి అర్జునుడిని, లోపల దాకా సైంధవుడి దాకా వెళ్ళనివ్వకండి అన్నాడు. ఎలా అడ్డుకోను? ఆయన యొక్క ప్రతాపం ముందు నేను ఎక్కడ నిలబడగలను అన్నాడు. నువ్వేమి బెంగపెట్టుకోకు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఇంద్రుడికి అనుగ్రహించి ఒక దివ్యమైనటువంటి మంత్రముల యొక్క శక్తిని నింపగలిగిన కవచ విద్యనిచ్చాడు. అది ఇంద్రుడు అంగిరసుడికి ఉపదేశం చేశాడు. అంగిరసుడు బృహస్పతికి ఉపదేశం చేశాడు. బృహస్పతి అగ్నివైశ్యుడికి ఉపదేశం చేశాడు. అగ్నివైశ్యుడు నాకు ఉపదేశం చేశాడు. నా దగ్గర శక్తి ఉంది. నేను ఆ మంత్రముల చేత ఈ కవచాన్నంతటినీ కూడా నింపేస్తాను. ఇదిగో ఈ బంగారు కవచం ఇస్తున్నాను, ఇది కట్టుకో. అర్జునుడు గాంధీవానికి తొడిగి బాణములు విడిచిపెట్టినా కూడా నిన్ను చెనకవు. ఇప్పుడు యుద్ధం చెయ్యన్నాడు. దుర్యోధనుడు ఆ కవచాన్ని ధరించి అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు గాంధీవానికి బాణములు సంధించి పుంఖానుపుంఖలంగా విడిచిపెడుతున్నా సరే నిరుపయోగములై పడిపోతున్నాయి. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఏమిటి దుర్యోధనుడిని దాటలేకపోతున్నాం? ఇంత గొప్ప యుద్ధం చేసేస్తా, కావలసింది సమయం అయిపోవాలి, ఇంత గొప్ప యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నీ పిడికిలి వంక చూసుకున్నావా? అసలు పూర్వపు శక్తి ఉందా? వెయ్యగలుగుతున్నావా బాణాలు వెయ్యవలసిన దిశకి? ఎందుకు నీకు తడబాటు వస్తోంది? అమాయకమైన జంతువుల నేను, గురులు తప్పి నువ్వు తయారయ్యావా ఏమి? పరిశీలించుకో అన్నాడు. అంటే ఉత్సాహాన్ని రేకెత్తించాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ నా దోషం కాదు, ఆ కవచంలో ఉంది తేడా. బహుశಃ మా గురువు గారు ఇచ్చి ఉంటారు. ఒక్క గురువు గారికి తప్ప ఇటువంటి శక్తులు అన్యులకు సాధ్యం కాదు. ఇది మంత్రపూరితం ఈ కవచం. ఈ కవచాన్ని 3 లోకాల్లో ఉన్న వాళ్ళు భేదించలేరు. ఈ కవచాన్ని భేదించగలిగినటువంటి బాణములు నా దగ్గర ఉపదేశం అయి ఉన్నాయి, అస్త్రం. దాన్ని ప్రయోగించి ఆ కవచాన్ని భేదిస్తానని ప్రయోగించాడు. ఇది గురుపుత్రుడు అశ్వత్థామ కనిపెట్టాడు. కనిపెట్టి ఆయన వేసిన అస్త్రాన్ని వమ్ము చేశాడు. దుర్యోధనుడు ఇంత గొప్ప కవచం గురువు గారు ఇచ్చారు, నిజానికి ఆపేయగలడు ఆ రోజున అర్జునుడిని. కానీ అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళడంలో అర్జునుడు ఏం చేశాడంటే ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కవచం మీద కొట్టి ఉపయోగం లేదు. రథాన్ని గుర్రాల్ని ఒక్కసారే పడగొట్టి నేల మీద పడబోతున్నటువంటి దుర్యోధనుడి యొక్క అరిచేతులన్నీ బాణముల చేత కుప్పించేశాడు. ఆ అరిచేతులన్నీ నెత్తురుడిపోయి
ఏమి గురువు గారు ఏదో మంత్రం అన్నాడు, కవచం అన్నాడు, ఇచ్చాడు, ఏమిటి ఇలా కొట్టేశాడు, అరిచేతులన్నీ నిప్పెట్టేస్తున్నాయి, ఇలా బాణాలు కొట్టాడు, ఎందుకు పనికి వచ్చింది నాకు ఈ దిక్కుమాల కవచం అని ఆ కవచం విప్పి అవతల బారేసి ఇంకో కవచం కట్టుకున్నాడు. అలా కట్టుకోగానే శక్తి పోయింది, నిగ్రహించాడు అర్జునుడు, ఆపి లోపలికి వెళ్ళాడు. భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అసలు సైంధవుడి దాకా ప్రవేశించడం కష్టమైపోయింది. సూర్యాస్తమయం అయిపోతోంది, దిగిపోయాడు సూర్యభగవానుడు. ఇంకా ఎర్రటి కాంతులు వచ్చేస్తున్నాయి. అసలు ఆ స్థితిలో ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అటువంటప్పుడు ఇక ఆఖరణ కొద్ది నిమిషములు మాత్రమే మిగిలి ఉంది. ఎట్టకేలకి ఇంత మందిని అసలు ఆగకుండా బాణములు రెండు చేతులతో ప్రయోగిస్తూ పడగొడుతూ కృష్ణ సారథ్య ప్రౌఢిమ చేత సైంధవుడు ఉన్నటువంటి వలయం దగ్గరికి వెళ్ళి సైంధవుడి మీద బాణప్రయోగం మొదలుపెట్టాడు. సైంధవుడు బాణాలు వేస్తున్నాడు. సైంధవుడు ఎక్కడ దొరికిపోతాడోనని మొత్తం ఈ ఎవరెవరిని ద్రోణాచార్యులు వారు కాపుంచాడో ఆ కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బాహ్లికుడు అందరూ ఒక కుమ్మడి బాణాలు వేసేశారు అర్జునుడి మీద. ఆయనకి అసలు సైంధవుడి వైపు గురిపెట్టడానికి ఇంకా అవకాశం దొరకల. కానీ వీళ్లతో యుద్ధం చేస్తే సూర్యాస్తమయం అయిపోతుంది, దిగిపోతున్నాడు భానుడు. ఏదో కొద్ది నిమిషముల వ్యవధి ఉందంతే. ఇంకా ఎలా దొరుకుతాడు సైంధవుడు? అసలు మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ మధ్యలోకి, ఇక గురికి కూడా దొరకట్లేదు. వెంటనే కృష్ణ పరమాత్మ చూశాడు, చూసి అన్నాడు, అర్జున, సైంధవుడు నీకు దొరకడు, అయిపోతోంది సూర్యాస్తమయం. సైంధవుడు దొరకాలంటే ఒకటే ఒక్క ఆలోచన ఉంది. ఏమిటో తెలుసా? ఇనమండలంబు మరవడను నిరించత దమము పండవోత్తమ, అది గ్రుంకిన చందమైన సైంధవుడును కౌరవ యోధులు కడుం ప్రమదమునన్. నేను ఒక మాయాతిమిరాన్ని, నల్లటి మబ్బుని సృష్టిస్తాను, అది సూర్యుడికి అడ్డెడుతుంది. అది అడ్డు వెళ్ళగానే సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడిపోయిందని కౌరవ వీరులు అందరూ సంతోషంతో పెద్ద పెద్ద హర్షధ్వానాలు చేస్తూ అటువైపు చూస్తారు. అందరూ యుద్ధం మానేసి ప్రాణాలు దక్కేరా, బతికేశానని చెప్పి ఈ పిచ్చాడు సైంధవుడు ఏం చేస్తాడంటే రథం ఎక్కి అటు చూస్తాడు. అలా చూడగానే బాణం వేసి కొట్టాయి తలకని, మబ్బు తీసేస్తానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.